హాయ్ అండి, నేను మీ నాదిల్లా. ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపై కారంతో కోడిగుడ్డు ఎగ్గు మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. ఒక 7 గుడ్లు పొయ్యి మీద పెట్టుకున్నాను. చిన్న మంట మీద ఉడికించుకోండి, గుడ్డు పగలకుండా నీట్గా వస్తుంది. పెద్ద మంట పెడితే గుడ్డు పగిలిపోద్ది. కడాయి పెట్టుకున్నానండి. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. 1 స్పూను సాల్ట్ వేసుకోండి. చూశారు కదా, ఈ రేంజ్ వరకు మగ్గిన తర్వాత పసుపు వేసుకోండి. ఇప్పుడు గుడ్లు వేసుకోండి, ఎల్లుతో సహా. ఇలా బాగా తిప్పుకుంటూ ఉండండి. గుడ్డుకున్న ఎల్లో మొత్తం పక్కకు వచ్చేయాలి, అది కూడా నలిగిపోవాలి. పెద్ద స్పూన్తో 1 స్పూను కారం, అలానే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసామండి టేస్ట్ కోసం. ఆ కారం ఉంటుంది, ఈ కారం చూసేసుకోండి. నేను వేసిన 7 గుడ్లకి పక్కా 1 స్పూన్ కారం సరిపోద్ది. కరివేపాకు, కొత్తిమీర, ఓకేనండి, అయిపోయింది. ఏమేమి వేసాను గుర్తున్నాయి కదా. ధనియాల పొడి కానీ చికెన్ మసాలా కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 6 ఐటమ్స్. నూనెతో 7 ఐటమ్లు మాత్రమే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాదెళ్ల రుచులు.